ఇక్కడ ఏ కాలంలో కొన్ని ఈమెయిల్ అడ్రెస్‌లు ఉన్నాయి. మీరు గమనించిర్రా? మరి తెలవదో లేక ఏంటో తెలవదు గానీ కొత్త వాళ్ళు ల్యాప్‌టాప్‌కు, ఎక్సెల్‌కు ఎట్ అనే గుర్తు బదులు ఏటీ ఎట్ అని ఉంది అందులో. ఎక్కడెక్కడ కొన్నిట్లలో కరెక్టే ఉండొచ్చు కాక. కానీ ఎన్నుకి ఇవన్నీ ఉన్నాయి గదా! వీటిలో మనం ఆ ఎట్ తీసేసి ఆ గుర్తు పెట్టాలి మనం. ఎట్లా? నార్మల్‌గా అయితే కంట్రోల్ హెచ్ నొక్కి రీప్లేస్ ఆల్ అని ఇదంతా చేస్తాం. దానికి బదులు ఇక్కడ ఒక ఫార్ములా ఎంటర్ చేయాలి. ఏంటిది ఆ ఫార్ములా? ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ అనే ఫంక్షన్ ఉంది. దానికి బ్రాకెట్ ఓపెన్. దేన్ని సబ్స్టిట్యూట్ దేనిలో చేయాలి? ఇప్పుడు ఈ A2 అనే దానిలో మనకు తప్పున్నది. కామా ఏం తప్పున్నది? ఏం రిప్లేస్ చేయాలి? ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలి స్ట్రింగ్. ఎట్ అనేది ఉన్నది. దాన్ని క్లోజ్ చేసి మరి దేనితోనే నువ్వు రీప్లేస్ చేస్తావు అంటే ఇక్కడ మనకు మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి ఈ ఇది ఉన్నది కదా, ఇక్కడ పైన నెంబర్స్ ఉన్న దాని మీద గుర్తున్నది 2 మీద, అది ఒకసారి ఇట్లా చేసి టైప్ చేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూసిరా ప్రాపర్గా 88 అనే దగ్గర ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని రైట్ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందకి డ్రాగ్ చేయండి, సరిపోతుంది. ఇందులో 50 నేమ్స్ ఉన్నాయి. ఆ 50 నేమ్స్ తీసుకుపోండి. అన్నీ ప్రాపర్గా ఈమెయిల్ అడ్రస్లు వచ్చినాయి. ఈ రకంగా ఏదైనా అక్కడ ఇక్కడంటే ఆ ఎట్ అన్నది వేరేది ఏదైనా సరే స్ట్రింగ్ తప్పు ఉంటే అది రీప్లేస్ చేయాలనుకుంటే ఈ రకంగా సబ్స్టిట్యూట్ ఫార్ములాను లేక ఫంక్షన్ను ఉపయోగించవచ్చు.